వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒక తెలుగువాడిగా, తెలుగు భాష ప్రేమికుడిగా నిజంగానే సిగ్గుపడాలి. మనం కొట్టుకుందాం సార్. 13.5 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఓవరాల్గా ఆంధ్ర, తెలంగాణ, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, అన్ని దేశాల్లో ఉన్నటువంటి తెలుగు భాష మాట్లాడేటువంటి వాళ్ళు, తెలుగు నేల మీద పుట్టక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు, వీళ్ళు మాత్రమే కాకుండా ఓవరాల్గా తెలుగుని నేర్చుకుని మాట్లాడేటువంటి వాళ్ళు అందరినీ కూడా మనం పరిగణలోకి తీసుకుంటే ఓవరాల్గా ఒక 15 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా తెలుగుని మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నాం. 15 కోట్ల మంది. నాకు తెలిసి, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, నాకు తెలిసి 4th or 5th ప్లేస్, 3rd ప్లేస్లో ఉంటాం అనుకుంటా. లాంగ్వేజ్ పరంగా మనం చూసుకున్నప్పుడు ప్రపంచంలో ఇలాంటి మాట్లాడే భాషల్లో ఎక్కడో ఆ స్థానం గురించి తెలియదండి, క్షమించాలి దానికి. బట్ ఎందుకు పవన్ మళ్ళీ ఇప్పుడు తెలుగు భాష గురించి మనం కొట్టుకుందాం, మనం చంపుకుందాం భాషని ఎందుకు వస్తుంది ఇది అంటే, శ్రీకృష్ణదేవరాయలు ఇప్పుడు బతికుంటే దేశ భాషలందు తెలుగు లెస్స అనేటువంటి ఆ కొటేషన్ వెనక్కి తీసుకునేవాడేమో, ఆముక్తమాలేదని కూడా ఆయన తెలుగులో రాసి ఉండేవాడు కాదేమో. గౌడ డిండిమ భట్టు కావచ్చు, లేదంటే ఇతరత్ర ఉన్నటువంటి కవులు కన్నడ కస్తూరి, తెలుగు భాష ఎలా ఉంటుందంటే తెలుగు భాష పరిమళం కన్నడ కస్తూరిలా ఉంటుంది అని చెప్పి అన్నారు చూసారా. ఇప్పుడు వాళ్ళు కూడా బ్రతికుంటే అనుండేవాళ్ళు కాదేమో. ఎందుకంటే అంత అవమానాలు పాలవుతున్నాం కాబట్టి మాట అనాల్సి వస్తుంది. అంత గౌరవించదగినటువంటి భాష ఇప్పుడు అక్కడ కూడా విద్వేషాలు రెచ్చగొట్టేసి, అక్కడ కూడా కనీసం ఆ భాషకి గౌరవం అనేది లేకుండా చేసేసి, మా దగ్గర ఉంటే మాది మాత్రమే ఉండాలనేటువంటి ఒక ప్రాంతీయ తత్వం, కంప్లీట్గా ప్రాంతీయ తత్వం. గతంలో రాజ్యాలు ఉండేవి, ఇప్పుడు కూడా మళ్ళీ అలాంటి రాజ్యాలు ఏర్పడిపోతాయేమో భారతదేశంలో అనేటువంటి ఒక అభిప్రాయం కలుగుతోంది. ఎందుకంటే ఒకసారి ఈ వీడియోని చూడండి మీరు. ಅದೇ ಟಿವಿ ಓದತ್ತೆ. బళ్ళారి విజయనగర జిల్లా అధ్యక్షుడు జి రాజశేఖరన్న, కర్ణాటక రక్షణ వేదిక వాళ్ళ ఆధ్వర్యంలో ఆకృతి అనేటువంటి తెలుగు అక్షరాలని సైన్ బోర్డ్ నుంచి వాళ్ళంతటి వాళ్ళే అక్కడ వాటిని కూల్చేశారు. పక్కనే కన్నడంలో ఉంది, హైట్లో టాప్లో పెట్టారు కన్నడంలో, దాని పక్కనే ఇంగ్లీష్లో పెట్టారు. ఈ పక్కన మన తెలుగు వాళ్ళు అక్కడ ఉన్నారు అన్నటువంటి దాంతో, ఆ ఏరియాలో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు అన్న దాంతో ఆకృతి అని తెలుగులో పెట్టుకున్నారు. తప్పేముంది అక్కడ? అంత తప్పేం చేసింది తెలుగు భాష? మేము కన్నడ వాళ్ళని మేము గౌరవించుకుంటున్నామే, కర్ణాటక వాళ్ళని మేము గౌరవించుకుంటున్నామే. కర్ణాటక వాళ్ళు ఇక్కడ ఎవరన్నా బిజినెస్ చేయడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కన్నడలో పెట్టుకుంటే ఎవరు ఏం కూలగొట్టట్లేదే. దగ్గరికి వెళ్ళి ఇక్కడ కన్నడలోనే ఎందుకు పెట్టామని, మరి ఎందుకు అక్కడికి వెళ్ళేసరికి ఎందుకు? ఇది తమిళంలో కూడా మనం చూసాం. అఫ్కోర్స్ మనకి మాట్లాడేటువంటి హక్కు మనకి లేదనుకోండి, మన భాషను మనమే, మన వాళ్ళని మనం గౌరవించుకోవద్దు, మన భాషలో మనం మాట్లాడద్దు, మన భాషను మనం ప్రేమించొద్దు. తెలుగు భాష మాట్లాడేవాళ్ళు అంటే ఆంధ్రులు మాత్రమే, తెలంగాణది భాష తెలుగు కాదు అని చెప్పి నిన్న కూడా ఎవరో ప్రబుద్ధుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. అఫ్కోర్స్ తెలంగాణ సోదరుడే గడ్డి కూడా పెట్టాడు ఆయనకి, అది వేరే విషయం. ఇలాగా మనలో మనం కొట్టుకు చద్దాం, తెలుగు భాషను చంపేసుకుందాం. ఎందుకు అవసరం లేదు. తెలుగు వాళ్ళు ఎందుకు పనిచేయరు? తెలుగు వాళ్ళకి అభిమానం లేదు, తెలుగు వాళ్ళకి ఆత్మాభిమానం అనేది లేదు, తెలుగు వాళ్ళకి ఐక్యత లేదు. ఇన్ని స్లోగన్స్ మన మీద పెట్టబడి హ్యాపీగా బానిసలుగా మనం బ్రతికేస్తున్నాం. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.